ఇహలోకములో జీవిస్తూ పరలోకంలో పెండ్లి కుమారుడైనటువంటి ఆ క్రీస్తు కొరకు కన్యకగా, అంటే సిద్ధపాటు కలిగిన కన్యకగా, ఎవరైతే మారు మనసు రక్షణను ధరించి లేకపోతే దేవుణ్ణి వారి సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువులో జీవిస్తూ వారి జీవితాన్ని ఎవరైతే ముందు కొనసాగిస్తున్నారో వారు సియోను కుమార్తెలు. అంటే ఈ లోకంలో వారు ఎలా ఉన్నారంటే ఆ పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు అవి ఇవి సంపాదించుకోవడానికి మనం ఇక్కడ లేం, కానివ్వండి ఆ రాజ్యం కొరకు సిద్ధపడడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లోనూ ఆ రాజ్యం మనల్ని పొందుకోవడానికి ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సంఘమైన మనము వధువుగా సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన పిలిచే పిలుపుకు ఆయన వేసే ఈలకు మనం సిద్ధంగా ఉండి ఆయనతో పాటు ఆ రాజ్యానికి ఎత్తబడే విధంగా మనల్ని మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఈ లోకంలో మనం ఆ రాజ్యానికి వెళ్ళేందుకు సిద్ధపాటు ఉంటే ఆ రాజ్యానికి ఎక్కిపోతాం. ఒకవేళ సిద్ధపాటు లేదనుకోండి ఏమవుతాం? విడిచిపెట్టబడతాం. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒక మంచం మీద ఇరువురు పండుకుని ఉంటారట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. తిరగలి ఇద్దరు విసురుతూ ఉంటారట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. విడవబడ్డ జనాంగంలో మనం ఉన్నాము అంటే లెక్కలేనన్ని శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుగా వర్ణనాతీతం. అదే ఎత్తబడ్డ గుంపులో మనం ఉన్నామంటే ఆ పరలోకమే మనదయ్యి అంత సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, దేవునితో ఆనందించడం తప్ప ఈ బాధలు, ఈ వేదనలు, ఈ కన్నీరు ఇవేమి గుర్తుకు రాని శ్రేష్టమైన స్థలంలోనికి దేవుడు మనల్ని తోడుకొని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు నిరీక్షించాల్సింది దేని కొరకంటే ఆ రాజ్యం కొరకు. ఆ రాజ్యానికి మనం ఎలా వెళ్ళాలంటే సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె మనం వెళ్ళాలి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె సిద్ధపడడం అంటే ఏంటంటే చాలా నవ్వుతూ, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క సమయం రానే వచ్చిందని తన వివాహ దినం కొరకు, తన వివాహ సమయం కొరకు ఆ యవనురాలు ఏం చేస్తుందంటే ఎన్నో దినాల నుండి వేచి చూస్తూ ఉంటుంది, కనిపెడుతూ ఉంటుంది ఆ సమయం కొరకు, ఆ అవకాశం కొరకు. ఆ వివాహ సమయం వచ్చేటప్పటికి ఆ పెండ్లి కుమార్తె యొక్క సంతోషం ముందు ఎటువంటి ఫెడ్ లైట్లు కానీ ఎటువంటి అలంకారాలు కానీ పనిచేయవు. వారి లోపల ఉన్నటువంటి ఆనందం ఏం చేస్తుందంటే వారి ముఖాల్లో ప్రతిబింబిస్తుంది. ఆకాశమందున దేవుడు కూడా ఆయన పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెనైన మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు నీవు నేను ఎలా ఉండాలి? ఆ పెండ్లి కుమార్తె తాను అలంకరించుకొని ఎంతైతే సిద్ధపాటుతో ఉంటుందో నీవు నేను అలాగే ఉండాలి. హల్లెలూయా.